హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ స్పర్శ్ నుంచి కావ్యఖండ్లో నుంచి ఫస్ట్ పోయం అనమాట. మనకి ఇక్కడ రాయదాస్ కే పద్. సో ఇది మనకి కావ్యఖండ్లో ఫస్ట్ లెసన్ అనమాట. అయితే దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. तो देखिए, रायदास का जन्म हुआ है 1388 में और उनकी मृत्यु 1518. సో రాయదాస్ యొక్క జీవనకాల ఇక్కడ ఇచ్చారనమాట, ఎప్పుడు పుట్టారు ఎప్పుడు మరణించారు అనేది. रायदास नाम से विख्यात संत रविदास का जन्म सन 1388 और देहावसान सन 1518 में बनारस में ही हुआ, ऐसा माना जाता है. సో రాయదాస్ ఈ ప్రముఖ సంత్ కవి రవిదాస్, ఈయన అసలు పేరేంటి రవిదాస్. సో ఈయన 1388లో పుట్టారు. అలాగే దేహావసాన్ యానికి మృత్యు, ఎప్పుడు చనిపోయారు 1518న బనారస్లో చనిపోయినట్లుగా చెప్పుకుంటారనమాట. इनकी ख्याति से प्रभावित होकर सिकंदर लोदी ने इन्हें दिल्ली आने का निमंत्रण भेजा था. సో ఈయన గొప్పతనాన్ని విని దానికి ఇంప్రెస్ అయినటువంటి లోది, సికందర్ లోది ఈయన్ని రాయదాస్ని ఢిల్లీకి ఆహ్వానించారు. मध्ययुगीन साधकों में रैदास का विशिष्ट स्थान है. कबीर की तरह रैदास भी संत कोटि के कवियों में गिने जाते हैं. సో ఈయన కబీర్ దాస్ లాగే సంత కవులలో ఒకరిగా చెప్పుకుంటారనమాట. मूर्ति पूजा, तीर्थयात्रा जैसे दिखावों में रायदास का जरा भी विश्वास न था. वह व्यक्ति की आंतरिक भावनाओं और आपसी भाईचारे को ही सच्चा धर्म मानते थे. సో మూర్తి పూజ, విగ్రహారాధన, అలాగే పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం, ఇలా పైకి చూపించేటువంటి భక్తిని రాయదాస్ నమ్మేవారు కాదు. వాటిపైన ఆయనకి బొత్తిగా నమ్మకం ఉండేది కాదు. సో ఈయన దేన్ని నమ్ముతారు అంటే మనుషుల్లో ఉండేటువంటి మంచితనాన్ని, ఇతరుల పట్ల మనం చూపించేటువంటి ప్రేమాభిమానాలు, భాయిచార, సోదర భావం ఏదైతే ఉంటుందో దీన్నే నిజమైన ధర్మంగా ఆయన భావించేవారు. रायदास ने अपनी काव्य रचनाओं में सरल व्यावहारिक ब्रजभाषा का प्रयोग किया है, जिसमें अवधी, राजस्थानी, खड़ी बोली और उर्दू फारसी के शब्दों का भी मिश्रण है. ఈయన రాసినటువంటి కావ్య రచనలలో ఈయన సరళ భాష, అలాగే వ్యావహారిక అంటే వాడుక భాష, వాడుకలో ఉన్నటువంటి బ్రజ్ భాషతో పాటుగా అవధి, రాజస్థానీ, ఖడీబోలి, ఉర్దూ, ఫార్సీ ఈ భాషలకి చెందిన పదాలని కూడా వాడేవారు. रैदास को उपमा और रूपक अलंकार विशेष प्रिय रहे हैं. सीधे सादे पदों में संत कवि ने हृदय के भाव बड़ी सफाई से प्रकट किए हैं. సో ఆయన కావ్యాలలో ఆయన చెప్పాలి అనుకున్నటువంటి ఆయన మనసులో ఉండేటువంటి భావాల్ని చక్కగా వివరించేవారు. इनका आत्मनिवेदन, दैन्य भाव और सहज भक्ति पाठक के हृदय को उद्वेलित करते हैं. रैदास के 40 पद सिखों के पवित्र धर्मग्रंथ गुरु ग्रंथ साहिब में भी सम्मिलित है. సో ఈయన రాసినటువంటి ముఖ్యమైనటువంటి రచనలు ఇది ఎందులో పొందుపరచబడి ఉన్నారు అంటే గురు గ్రంథ సాహిబ్ అనేటువంటి సిక్కుల పవిత్ర గ్రంథం, అందులో ఈయన రాసినటువంటి కవితా సంపుటిని పొందుపరచడం జరిగింది. यहाँ रैदास के 2 पद लिए गए हैं. पहले पद, प्रभु जी तुम चंदन हम पानी में, कवि अपने आराध्य को याद करते हुए उनसे अपनी तुलना करता है. उसका प्रभु बाहर कहीं किसी मंदिर या मस्जिद में नहीं विराजता, वरन उसके अपने अंतस में सदा विद्यमान रहता है. यही नहीं, वह हर हाल में, हर काल में उससे श्रेष्ठ और सर्वगुण संपन्न है. इसीलिए तो कवि को उन जैसा बनने की प्रेरणा मिलती है. చూడండి, ఈయన రాసినటువంటి ఇక్కడ రాయదాస్ పద్యాలు 2 ఇచ్చారు మనకి ఫస్ట్ లెసన్లో. సో అయితే ఫస్ట్ చెప్పుకోబోయేటువంటి పోయంలో ఇక్కడ ఏం చెప్పారట రాయదాస్, ప్రభుజీ తుమ చందన్ హమ్ పాని అనేటువంటి ఈ కవితలో ఆయన తన దైవాన్ని కంపేర్ చేస్తున్నారు. తులన అంటే కంపేర్ చేస్తున్నారు. అలాగే ప్రభు అంటే భగవంతుడు, ఉస్కా ప్రభు బాహర్ కహీ కిసి మందిర్ యా మస్జిద్ మే నహీ విరాస్తా. సో ఆయన దైవాన్ని దేవాలయాల్లోనో, మస్జిదుల్లోనో, చర్చుల్లోనో ఎక్కడో ఉంటాడు అని నమ్మరు. ఆయన మన లోపల ఉంటారు, మన మనసులో ఉంటారు. హమేషా హమారే అందర్ హోతే హై భగవాన్. సో ఇలా ఆయన అనుకునేవాళ్ళు. అలాగే తన దైవాన్ని ఉత్తమమైనటువంటి వాడిగా, సర్వగుణ సంపన్నుడిగా
కొలిచేవారు. సో దాన్ని ప్రేరణగా తీసుకునేవారు, ఇన్స్పిరేషన్గా తీసుకునేవారు, అంతటి గొప్ప వ్యక్తిని కావాలి నేను కూడా అనేసి. दूसरे पद में भगवान की अपार उदारता, कृपा और उनके समदर्शी स्वभाव का वर्णन है. రెండో పద్యాన్ని చూసినట్లయితే ఇక్కడ భగవంతుడు చూపించేటువంటి అంటే భక్తుల పట్ల భగవంతుడు చూపించేటువంటి కరుణ, జాలి, దయ, తన కృపని ఏ విధంగా అందరి పట్ల సమానంగా పంచుతాడు భగవంతుడు అనే దాని గురించి చెప్పారు. रैदास कहते हैं कि भगवान ने तथाकथित निम्न कुल के भक्तों को भी सहज भाव से अपनाया है और उन्हें लोक में सम्मानीय स्थान दिया है. సో ఇందులో సెకండ్ పోయంలో రాయదాస్ ఏం చెప్తారు అంటే భగవంతుడు నిమ్న కులానికి చెందిన అంటే తక్కువ కులానికి చెందిన వాళ్ళని కూడా అందరితో పాటు సమానంగా చూస్తారు. ఇతరుల పట్ల ఎలాంటి దయని, కృపని కరుణిస్తారో సేమ్ అలాగే అందరినీ సమానమైనటువంటి భావనతో చూస్తారు. అందరినీ తన పిల్లలుగా భావిస్తాడు భగవంతుడు. అంటే రాయదాస్ ఎలా అంటే భగవంతుడు అంటే ఆయనకి ఏంటి అంటే ఒక రూపం కాదు, ఒక విగ్రహం కాదు, కేవలం నిరాకారమైనటువంటి ఎటువంటి ఆకారం లేనటువంటి ఒక శక్తి అని ఆయన నమ్మేవారనమాట. సో ఆ శక్తి అందరినీ నడిపిస్తుంది, అందరినీ ఒకేలా చూస్తుంది, ఒకేలా ట్రీట్ చేస్తుంది, అందరినీ పిల్లలుగా భావిస్తుంది, అలాంటి భగవంతుడు అని చెప్తారు. అయితే ఆ భగవంతుడికి రకరకాల పేర్లతో ఆయన తన పోయమ్స్లో చెప్పడం జరుగుతుంది. అంటే ఒక్కోసారి ప్రభు అని, స్వామి అని, భగవాన్ అని, లేకపోతే గోవింద్, రామ్, ఇలా ఏది చెప్పినా కూడా ఆయన జస్ట్ భగవంతుడు అని ఆయన ఉద్దేశమే తప్ప ఈ భగవంతుడు ఆ భగవంతుడు ఇలా కాదనమాట. సో ఇది రాయదాస్ గురించినటువంటి ఆయన పరిచయం అనేది తెలుసుకున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఇందులో మనం ఫస్ట్ పోయం గురించి ఇవాళ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ పోయం చూడండి. అబ్ कैसे छूटे राम नाम रट लागी, अब कैसे छूटे राम नाम रट लागी, प्रभु जी तुम चंदन हम पानी, प्रभु जी तुम चंदन हम पानी, जाकी अंग अंग बास समानी, जाकी अंग अंग बास समानी, प्रभु जी तुम घन बन हम मोरा, प्रभु जी तुम घन बन हम मोरा, जैसे चितवत चंद्र चकोरा, जैसे चितवत चंद्र चकोरा, प्रभु जी तुम दीपक हम बाती, प्रभु जी तुम दीपक हम बाती, जाकी ज्योति बर दिन राती, जाकी ज्योति बर दिन राती, प्रभु जी तुम मोती हम धागा, प्रभु जी तुम मोती हम धागा, जैसे सोना ही मिलत सुहागा, जैसे सोना ही मिलत सुहागा, प्रभु जी तुम स्वामी हम दासा, प्रभु जी तुम स्वामी हम दासा, ऐसी भक्ति कर रे दासा, ऐसी भक्ति कर रे दासा, अब कैसे छूटे राम नाम रट लागी, अब कैसे छूटे రామ నామ రటలాగి. చూడండి ఇక్కడ రాయదాస్ ఈ పోయంలో ఏం చెప్తున్నారు? అబ్ కేసే ఛూటే,
ఇప్పుడు నా నుండి ఎలా పోతుంది, ఎలా విడిపోతుంది, छूटना విడిపోవడం అంటే నా నుంచి ఎలా పోతుంది, ఏం పోతుంది? రామ్ నామ్ రట్ లాగి, రామ్ కా నామ్ రట్ లగ్ గయా హై ముఝే, ఆదత్ సి పడ్ గయి హై. నాకు ఒక అలవాటుగా రటన అంటే బట్టి పట్టడం అని, అంటే ఒక అలవాటుగా మారిపోయింది నాకు. భగవంతుణ్ణి స్మరణ చేసుకోవడం, భగవంతుని జపించడం అనేది నాలో అనువనువున జీర్ణించుకుపోయింది. అది నా నుంచి ఎలా విడిపోతుంది? నా భగవంతుడి స్మరణ అనేది నా నుంచి పోనే పోదు. అలాగే ప్రభుజీ, హే ప్రభు, హే భగవాన్, తుమ్ చందన్ హమ్ పానీ. ఇక్కడ భగవంతుణ్ణి చందన్, చందన్ అంటే గంధము. తుమ్ చందన్ హమ్ పానీ, దేవుణ్ణి భగవంతుణ్ణి గంధంతో కంపేర్ చేస్తున్నారు రాయదాస్ ఇక్కడ. గంధం ఎలా ఉంటుంది? సువాసన భరితంగా ఉంటుంది. ఎందులో అయినా కలిపినా కలపకపోయినా గంధం అనేది ఆ పరిమళాన్ని అలాగే వెదజల్లుతూ ఉంటుంది. అటువంటి వాడివి స్వామి నువ్వు, భగవంతుడా నువ్వు గంధం లాంటి వాడివి. హమ్ పానీ, నేను ఎటువంటి వాసన లేనటువంటి నీళ్ల లాంటి వాణ్ణి. తుము చందన్ హమ్ పానీ, నువ్వు గంధానివైతే నేను నీళ్ల లాంటి వాడిని. జాకీ అంగ్ అంగ్ బాస్ సమాని, అగర్ ముజ్మే తుమ్ మిలోగే, ఒకవేళ నాలో నువ్వు ఐక్యమైనట్లయితే, ఈ నీళ్లలో ఆ గంధం కలిపామనుకోండి, ఏమవుతుంది? నీటి యొక్క అంగ్ అంగ్, ప్రతి అణువు కూడా ఏమవుతుంది? సుగంధభరితంగా మారుతుంది. నీళ్లలో గంధం కలిపామనుకోండి, కొద్దిపాటి గంధాన్ని నీళ్లలో కలిపితే ఏమవుతుంది? నీళ్ళకు కూడా ఆ సువాసన అనేది వచ్చేస్తుంది. సో నీ అపారమైన కృప నా మీద చూపించి నాలో ఐక్యమయ్యావంటే నేను కూడా అంతటి గొప్పవాడిని అవుతాను స్వామి అని ఇక్కడ కంపేర్ చేస్తున్నారనమాట. తర్వాత హే ప్రభు, హే భగవాన్, तुम घन बन हम मोरा, तुम घन, घन घन का मतलब होता है बादल. घन అంటే ఏంటి? క్లౌడ్స్, మేఘాలు. అగర్ తుమ్ బాదల్ హో, ఇక్కడ దేవుణ్ణి భగవంతుణ్ణి మేఘాలతో కంపేర్ చేస్తున్నారు. అగర్ తుమ్ బాదల్ హో, సో నేను నెమలి లాంటి వాణ్ణి. మోర్, మోర్ అంటే ఏంటి? పీకాక్, నెమలి. సో నెమలి ఎప్పుడు సంతోషిస్తుంది, ఎప్పుడు నాట్యం ఆడుతుంది? వర్షం పడ్డప్పుడు. వర్షాలు రావాలంటే ఏం కావాలి? మేఘాలు. సో అలా వర్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘానివి నువ్వు స్వామి. నువ్వు వర్షిస్తే నేను నెమలిలా సంతోషంతో నాట్యం ఆడుతాను. జైసే చిత్తవత్ చంద్ర చకోరా, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. జైసే ఉదాహరణకి చెప్తున్నారు. ఏమని? ఎలా అయితే చకోర పక్షి ఆశగా చంద్రుణ్ణి చూస్తూ ఉంటుందో అలా నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను స్వామి అని రాయదాస్ చెప్తున్నారు. హే భగవాన్, ప్రభుజీ, హే భగవాన్, తుమ్ దీపక్ హమ్ బాతీ, అగర్ తుమ్ దీపక్ హో తో మై బాతీ హూ. నువ్వు దీపానివైతే అందులో ఉండేటువంటి ఒత్తి, మనము కాటన్తో దూదితో ఒత్తి తయారు చేసి దీపంలో పెట్టి వెలిగిస్తాం కదా, అలాంటి ఒత్తిని నేను. మై బాతీ హూ జాకీ జ్యోతి బరే దిన్ రాతి. సో నువ్వు దీపం వలె నన్ను అట్టిపెట్టుకొని నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే నేను పగలు రాత్రి వెలిగేటువంటి దీపాన్ని అవుతాను, వెలుగును పంచేటువంటి దీపాన్ని అవుతాను. హే ప్రభు, హే భగవాన్, తుమ్ మోతీ హమ్ ధాగా, అగర్ తుమ్ మోతీ హో తో మై ధాగా జైసా హూ. ఇక్కడ భగవంతుడిని ముత్యంతో కంపేర్ చేస్తున్నారు. నువ్వు ముత్యానివైతే, ముత్యాలు అమూల్యమైనవి అంటే ఎంతో విలువ కలవి, అవునా? పర్ల్స్ అనేవి ఎంతో విలువ కలవి. సో నేను దారం లాంటి వాణ్ణి. దారము ముత్యం అంత విలువ కాదు కదా, కానీ అదే ముత్యంలో ఆ దారాన్ని మనం గుచ్చి దండని తయారు చేసామనుకోండి, ఆ దండ విలువ పెరుగుతుంది, ఆ దారాన్ని కూడా విలువ వస్తుంది. సో అలాగా నన్ను నీలో ఐక్యం చేసుకో స్వామి అని చెప్తూ ఇక్కడ భగవంతుడిని ముత్యాలతో కంపేర్ చేస్తూ తనని తాను దారంతో కంపేర్ చేసుకుంటున్నారు. జైసే సోనహి మిలతు సుహాగా. ఎగ్జాంపుల్కి మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు? जैसे सोना ही मिलत सुहागा, सोने को सुहागा मिलने से चमक आ जाती है. సోనా అంటే బంగారం. బంగారానికి క్షారం కలపడం వల్ల ఎలా అయితే మెరుపు వస్తుందో అలాగా
ముత్యం వంటి నీలో దారం లాంటి నన్ను కలుపుకోవడం వల్ల నాకు కూడా విలువ పెరుగుతుంది స్వామి అని చెప్పేసి రాయదాస్ చెప్తున్నారు. ప్రభుజీ హే భగవాన్ తుమ్ స్వామి హమ్ దాసా, అగర్ తుమ్ స్వామి హో తుమ్ భగవాన్ హో, హమ్ దాసా मै दास हूँ, मैं సేవక్ हूँ. దాసా అంటే సేవక్. ఒకవేళ నువ్వు స్వామివి, నేను నీ సేవకుణ్ణి. మేరీ భక్తి దాసీ భక్తి హై, నేను నీకు సేవ చేసుకునేటువంటి దాసుణ్ణి, సేవకుణ్ణి. రాయదాస్ అనబడే నేను నీ కింద సేవకుడిని. ఐసీ భక్తి కరే రే దాసా, ఇలాంటి భక్తిని నీ పట్ల నేను చూపిస్తున్నాను. రాయదాస్ అనేటువంటి నేను నీ పట్ల ఇలాంటి ప్రేమని చూపిస్తున్నాను స్వామి అని చెప్పేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ రాయదాస్ తన మొదటి పద్యంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. సో ఇది రాయదాస్ పద్లోని ఫస్ట్ పోయం ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనము సెకండ్ పద్యం గురించి కూడా తెలుసుకుందాము, డిస్కస్ చేద్దాము. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఐ హోప్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతాయి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్.